ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీనన్ నీ ఫ్యామిలీని ఎందుకు అటాక్ చేశాడని ఆలోచిస్తున్నావా, లేదా నువ్వు మీనన్ వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా? నా కన్న తండ్రిని కిడ్నాప్ చేయమని నేనే ప్లాన్ చేశానంటావా అక్క? ఇంతేనా నువ్వు నన్ను నమ్ముతుంది? నమ్మకం 25 ఏళ్ళు నిన్ను నమ్మి మోసపోయాను కదా యువరాజ్. మన ఇంటి పరువుని, మన మర్యాదని మీనన్ దగ్గర తాకట్టు పెట్టావు కదా. నువ్వు నమ్మిన మీనన్ నీ ఫ్యామిలీని చంపడానికి ఇంటి వరకు వచ్చాడు. నీ కన్న తండ్రిని కిడ్నాప్ చేయడానికి హాస్పిటల్ వరకు వచ్చాడు. ఇదంతా ఇంతటితో ఆగుతుందనుకుంటున్నావా? అండర్ వరల్డ్తో పనిచేయడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఏందమ్మి అబ్బోడు నువ్వు చెప్పినట్టే ఇంట్లో ఉంటున్నా కూడా ఇన్ని మాటలు అంటా ఉండవు. నువ్వు చెప్పుండావనే కదా మీనన్ జోలికి కూడా పోకుండా ఉండాడు. ఆ తల తిక్కోడు అబ్బోడిని వదులుకుంటే అది మన అబ్బోడు తప్ప. పిన్ని, నేను తప్పు పట్టడం లేదు. యువరాజ్ ఆలోచించకుండా చేసిన ఒక పొరపాటు వలన ఎంతమంది ప్రాణాల మీదకొచ్చిందో అర్థం చేసుకోమని చెప్తున్నాను. అమ్మి అర్థం చేసుకున్నాడు కాబట్టే అబ్బోడికి కష్టంగా ఉన్నా ఇంట్లోనే ఉంటా ఉండాడు. అయినా కూడా నువ్వు ఇట్టా సందు దొరికినప్పుడల్లా అబ్బోడిని తిట్టడం నాకేమీ నచ్చడం లేదమ్మి. పిన్ని, నేను యువరాజ్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆపింది వాణ్ణి బాధ పెట్టడానికి కాదు పిన్ని, వాణ్ణి కాపాడుకోవడానికి. ఇది అర్థమైన రోజు నేను తిట్టడం లేదని, వాణ్ణి మార్చడానికి ప్రయత్నిస్తున్నానని మీకు అర్థమవుతుంది. అబ్బోడా, నువ్వు ఆ అమ్మి మాటలే మనసులో పెట్టుకోబాక. ఆ అమ్మి గురించి తెలిసిందే కదా. సరే అమ్మా, పద వెళ్దాం. అబ్బోడా, నువ్వు మళ్ళా ఆ మీనన్ కోసం ఏమీ పనిచేయడం లేదు కదా? ఇంత జరిగా కూడా నేనెందుకు చేస్తానమ్మా? అయినా నేను మీనన్ చెప్పిన పని చేస్తే మీనన్ ఎందుకు నాన్నని కిడ్నాప్ చేస్తాడు? ఆ మీనన్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలియక నేను టెన్షన్ పడుతుంటే మీరంతా వచ్చి మళ్ళీ మళ్ళీ అదే అడుగుతారేంటి? అనుమానంతో అడగలేదు అబ్బోడా, ఊరికే అడిగుండా. అయినా ఈ పొద్దు జరిగిన దానికి మీనను మళ్ళా నీ జోలికి రాడని అనుకుంటా ఉండా. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడబాక, సరేనా? సరేమ్మా, పద పద. శ్రీమతి గారు, చెప్పండి శ్రీవారు. నీతో సీరియస్గా ఒక విషయం గురించి మాట్లాడాలి. మరి నేను కూడా సీరియస్ గా వినాలా, మామూలుగా విన్నా సరిపోతుందా? సరే చెప్పండి. మిసెస్ కేదార్. చెప్పండి మిస్టర్ కేదార్. అంత క్యూట్గా అడిగితే ఇంకేం చెప్తాం, మ్యాటర్ అంతా మర్చిపోయాం. పో కేదార్, నా పని చెడగొడుతున్నావు. మొగుణ్ణి మాట్లాడుతుంటే పట్టించుకోకుండా పని చేసుకుంటున్నావు. మొగుడు గారు మ్యాటర్ తప్ప అన్నీ మాట్లాడుతుంటే నేనేం చేయాలి? సరే, మనం హనీమూన్కి వెళ్దామా? అదేంటి సడన్ గా? అంటే సడన్ గా ఏమీ లేదు, చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా. మంచి టైం చూసి చెప్దామని ఆగా. ఇప్పుడైతే కాశ్మీర్లో మంచు, అక్కడ నువ్వు నేను. డెస్టినేషన్ కూడా ఫిక్స్ అయిపోయారన్నమాట. నైస్. అయితే మరి మనం హనీమూన్ కి వెళ్ళడానికి ఇదే మంచి టైం, అంతేనా? ఏ కాదా? అత్తయ్య గారు శ్రీవల్లి విషయంలో దాస్తున్న నిజమేంటో మనకు తెలీదు. నిషి మీనంతో చేతులందు కలిపిందో మనకు అర్థం కావట్లేదు. వారం రోజుల్లో మినిస్టర్ గారిని చంపిన వాళ్ళని మనం పట్టుకుంటామని శపథం కూడా చేశాం. ఒక్క సాలిడ్ లీడ్ కూడా లేదు. చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మనకి మంచి టైం. నైస్. నేనేదో నైట్ అంతా ఆలోచించి ప్లాన్ చేస్తే 5 సెకండ్స్లో మొత్తం చెడగొట్టేశావు. ఒక్కసారి ఇదంతా క్లియర్ అయ్యాక అప్పుడు వెళ్దాం. నువ్వు అంత ఫీల్ అవ్వకు.
హ. ఇది క్లియర్ అయితే నా మామ ఆ మీనన్ గాడు మళ్ళీ ఏదో ఒక పని చేసి మన టేబుల్ మీద కేసు అయి కూర్చుంటాడు. హ, సరిపోయింది. యాక్చువల్గా నా ఫ్యూచర్ నాకు అర్థమైంది. ఓకే, చూస్తాను ఆ దేవుడు కూడా ఇలా ఎన్ని రోజులు నా మీద కనికరం లేకుండా చేస్తాడో నేను చూస్తాను. ఛ! ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? ఆ శ్రీవల్లిని ఇంట్లోంచి గంటేయబోతున్నాను. మీకు మీ బిడ్డలంటే ప్రాణం అనుకున్నాను, కానీ శ్రీవల్లి పట్ల మీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. డౌటా? ఎందుకమ్మే? ఏం డౌటు? మీరు యువరాజు మీద చూపిస్తున్న ప్రేమ అబద్ధమేమో అని. ఏందమ్మే అంత మాట అనేసుండవు? నా కొడుకంటే నాకు పానము. అబ్బొడి మీదనే పానాలు పెట్టుకుని బతుకుతా ఉండా. ప్రేమ కొడుకు మీదుంది, కాని పెళ్లికి ముందే ఒక కూతుర్ని కంటారు, అంతేనా? మీ అమ్మి నేను సచ్చేదాకా కూడా ఈ విషయం విడిసేలా లేదు. దీనికేమో నిజం చెప్పలేను. తొందరపాటులో అందరితో నిజం చెప్పేస్తుందేమోనని. సరే, ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇదమ్మి ప్లానా? ఇది వర్కౌట్ అవుతుందా? జగదాత్రికాన్ని మీ నాటకాన్ని కనిపెట్టిందనుకోండి, మీ నరాలు తీసి వీణ వాయించేస్తుంది. నీతో తిట్లు దీని అలవాటైపోయి ఉండదులే అమ్మి. పెద్ద బాధేమి అనిపించదో? దీనికేం తక్కువ లేదు. పదండి. ఈ రోజెట్టైనా శ్రీవల్లిని పంపించాలమ్మి. ఉమ్. మావిగారు కాఫీ. వీళ్ళేంటి ఇంత పొద్దున్నే కంగారుగా బయటికి వెళ్తున్నారు? ఏంటో కొట్టుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. హ్మ్. అమ్మి అదిగో వాడే వచ్చేస్తున్నాడు. వెళ్ళండి, వెళ్ళి లోపలందరికి చెప్పిరండి. సారీ అమ్మే, ఏదో తొందరలో. అన్నిట్లోనూ తొందరే కదా మీకు. అంత నా కర్మ. ఛే! హే!